శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. సాయి బంధువులారా, ఈరోజు సత్సంగ సప్తాహంలో భాగంగా 4వ రోజు. ఇప్పటి వరకు మనం 3 అధ్యాయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు 4వ అధ్యాయం. ఈరోజు మనకు సమయం కూడా తక్కువే ఉంటుంది. మళ్ళీ పల్లకి ఉత్సవం ప్రారంభం కాబోతుంది కాబట్టి 8కి 8:10 అంతా మనం క్లోజ్ చేయాలి. కాబట్టి ఈ 4వ అధ్యాయం సారాంశం చాలా విశాలమైంది, చాలా అర్థవంతమైంది. ఇది కూడా 1 గంటలో పూర్తి చేసుకోవడం సాధ్యం కాదు. కాకపోతే అందులో ఈ రోజుకి బాబావారి అనుమతి ప్రకారం ఏ సందేశం మీద అయితే ఆయన దృష్టి ఎక్కువ పెట్టమని చెప్తాడో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి, ప్రతి మనిషికి భక్తి ఉందా అంటే అందరికీ ఉందని చెప్పలేం. కొంతమంది భక్తి లేకుండా కూడా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి భక్తి అందరికీ లేదు. కొంతమంది భక్తితో ఉన్నారు, కొంతమంది భక్తి లేకుండా ఉన్నారు. అంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు అనే ఎరుగుతో కొంతమంది జీవిస్తున్నారు. భగవంతుడు ఎవరు లేరండి, ఉన్నదంతా కంటికి కనిపించేది నా శక్తి మాత్రమే, లేదా నా కంటికి ఏది కనిపిస్తుంది అది మాత్రమే, కానీ మన కంటికి కనిపించిన శక్తి ఏమీ లేదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ 2 వర్గాలు భూమి మీద జీవిస్తూ ఉన్నాయి, భక్తితో ఉన్నవాళ్ళు, భక్తితో లేనివాళ్ళు. కాబట్టి భక్తితో ఉన్న వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. అదేంటి అంటే, మనం అంటూ ఉంటాం పరబ్రహ్మ స్వరూపం, లేదా నారాయణమూర్తి, లేదా ఎవరైతే సృష్టికర్తో ఆ సృష్టికర్త అని మాట్లాడుతూ ఉంటాం కదా. మరి ఎవరా పరబ్రహ్మ, ఎవరా సృష్టికర్త, అసలు ఆ సృష్టి ఏంటి, దీనికి సంబంధించిన ఒక చిన్న అవగాహన మనకు ఉండాలి. ఉదాహరణకి మనం ఇక్కడ భక్తవత్సల నగర్లో కూర్చొని ఉన్నాం. భక్తవత్సల నగర్ నుంచి కాస్త పైకి వెళ్ళి చూసామంటే ఆ భక్తవత్సల నగర్ ఏరియా మొత్తం కనిపిస్తుంది. ఇంకాస్త పైకి వెళ్తే నెల్లూరు టౌన్ అంతా కనిపిస్తుంది. ఇంకాస్త పైకి వెళ్తే ఆంధ్రప్రదేశ్, ఇంకా పైకి వెళ్తే ఇండియా, ఇంకా పైకి వెళ్తే ప్రపంచ దేశాలన్నీ కనిపిస్తాయి. ఇంకా పైకి వెళ్ళగలిగితే భూగోళం అంతా కనిపిస్తుంది. అంతరిక్షంలో ఉన్నవాళ్ళు భూగోళాన్ని చూస్తారు, వాళ్ళ కంటికి ఆ ముద్ద కనిపిస్తుంది, అది తిరుగుతూ ఉండడం చూస్తారు. కాబట్టి వారికి అది కనిపిస్తూ ఉంది. ఇంకా పైకి వెళ్ళగలిగితే సౌర కుటుంబంగాను కూడా చూడవచ్చు. చంద్రుడు మనకు ఉపగ్రహంగా, సూర్యుడు మనకు కేంద్రకంగా, దాని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయనేటువంటి ఒక ఇమాజినేషన్ కూడా చేయొచ్చు. అంతే అయిపోయిందా? లేదు. ఇదంతా కలిపితే ఒక పాలపుంత, ఒక సూర్యుడు, ఆ సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ కలిపితే ఒక పాలపుంత, గెలాక్సీ అంటారు. ఇలాంటి పాలపుంతలు వేలాది వేలు. అంటే ఇలాంటి సూర్యులు లక్షల సూర్యులు ఉంటారు, ఇలాంటి భూములు లక్షలు ఉంటాయి, ఇలాంటి నక్షత్రాలు కోట్లు ఉంటాయి. మరి వీటన్నిటి పైన ఎవరన్నా ఒకరు ఉంటే వాటన్నిటినీ శాసించేవాడు ఎవడున్నాడో ఆయన పరబ్రహ్మ. కానీ పరబ్రహ్మ అంటే నువ్వు, నేను, చెట్టు, చేమ ఇది కాదు, నీ కంటికి కనిపించేది కాదు. నీ ఊహకు అందనటువంటి విశ్వం ఏదైతే ఉందో, అనంతమైన విశ్వం ఏదైతే ఉందో, అసలు నువ్వు ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటి పదార్థం ఏదైతే ఉందో, దానినంతటినీ సృష్టించి దానిని తన ఆధీనంలో పెట్టుకోగలిగిన వాడి పేరే పరబ్రహ్మ, పరమాత్మ. మరి పరమాత్మ ఆడా మగా తెలియదు, రూపం ఉందా లేదా తెలియదు, మనిషా కాదా తెలియదు. అందువల్ల ఆయనకు ఒక ఆకారం లేదు అనేసారు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు, నిర్గుణుడు. కాబట్టి పరబ్రహ్మకి ఆకారం లేదు, ఆకారం లేదు కాబట్టి ఆయన గుణాలు కూడా ఏమి లేవు. దానిని మనం కొలుస్తాం, దానిని మనం పరబ్రహ్మం అంటాం. అయితే కంటికి కనిపించేదాన్నే మనం కొలవడానికి ఇబ్బందికరంగా ఉంటే అసలు కంటికి కనిపించింది, అనుభూతి చెందలేనిది ఎలా కొలవగలం? అందుకని మన కోసంగా, భక్తుల కోసంగా, తనను నమ్మిన వారి కోసంగా ఒక ఆకారాన్ని ధరించి మనకు దర్శనమిస్తాడు. దానినే సాకార రూపం అంటారు, సగుణ రూపం. దానికి హిందువులు మనం నారాయణుడిని, శ్రీమన్నారాయణుడిని ప్రతీకగా తీసుకుంటాం. మరి అందరూ శ్రీమన్నారాయణుడు తీసుకుంటారా అంటే కాదు. వైష్ణవ భక్తులు నారాయణుని తీసుకుంటే, శైవ భక్తులు పరమశివుడిని తీసుకుంటారు. అమ్మవారి భక్తులు అమ్మవారిని తీసుకుంటారు. హనుమంతుని భక్తులు హనుమంతుని తీసుకుంటారు. వినాయక భక్తులు వినాయకుడిని తీసుకుంటారు. దత్త భక్తులు దత్తుని తీసుకుంటారు.
దత్తభక్తులు ఏమంటారంటే ఈ సృష్టి అంతా దత్తుడే సృష్టించాడు అని అంటారు. వినాయకుడి భక్తులు ఈ సృష్టి అంతా వినాయకుడే సృష్టించాడని అంటారు. పరమేశ్వరుడు భక్తులు ఈ సృష్టి అంతా పరమేశ్వరుడే సృష్టించాడండి, పరమేశ్వరుడే బ్రహ్మను సృష్టించాడు, పరమేశ్వరుడే విష్ణువును కూడా సృష్టించాడని శివపురాణం చెప్తుంది. అయితే మన ఇష్టానుసారంగా మన సంకల్పానుసారంగా మనం దానికి నిర్వచనం ఇచ్చుకుంటూ ఉన్నాం. అయితే ఆ సాకార రూపం మొదలైంది నారాయణుడు అని మనం అనుకుంటే గనక హిందూ మతం సనాతన ధర్మంలో ఆది పురుషుడుగా పాలకడల మీద ఉంటాడు. ఆయన కూడా సగుణ స్వరూపమే, ఆయనకు ఒక ఆకారం ఉంది, ఆయన కూడా సగుణ స్వరూపంతో ఉన్నాడు, నిరాకార స్వరూపం కాదు అది. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపానికి ప్రతినిధిగా నారాయణుడు ఉంటాడు మొట్టమొదట. ఆ నారాయణుడికి ప్రతినిధిగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వచ్చాడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వచ్చాడు. ప్రతినిధిగా వచ్చారు, సగుణ రూపంలో వచ్చారు. మనందరినీ కొలుచుకోవడానికి, మనందరం చూసుకోవడానికి, కొలుచుకోవడానికి, ఆరాధించడానికి అనువుగా ఉన్నటువంటి ఈ రూపాలన్నీ కూడా మనకు వచ్చాయి. మరి ఈ రూపాలు ఎందుకు వస్తున్నాయి అనంటే సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సృష్టిని సృజించాడు. ఉదాహరణకి మనం పైకి వెళ్ళి మాట్లాడలేం కాబట్టి మనకు అంత అవగాహన ఉన్నది కాబట్టి మన కంటికి కనిపించే భూమి వరకే చూద్దాం. ఈ భూమి మీద మనతో పాటు కొన్ని లక్షల రకాల జీవరాశులు జీవిస్తున్నాయా లేదా? అనేక రకాల లక్షల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి. ఈ జీవరాశులన్నీ ఎవరి చేత సృష్టించబడ్డాయి? పరమాత్మ చేత సృష్టించబడ్డాయి, పరబ్రహ్మ చేత సృష్టించబడ్డాయి. సృష్టించిన వాడు ఆ సృష్టి ఎలా ఉండాలో శాసించే అధికారం కూడా ఉండాలి. ఈ సృష్టి ఇలా ఉండాలి అని అంటాడు పరమాత్మ, దాని ప్రకారం అది ఉండాలి అంతే. కాబట్టి పంచభూతాలని, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని భూతాలని శాసించగలిగినటువంటి వాడు పరమాత్మ. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కు ఏంటంటే అన్ని జీవులు వాటి మానాన బతుకుతూ ఉన్నాయి. ఉదాహరణకి వేదకాలం నుంచి ఆవుగానే జీవిస్తూ ఉంది. ఆవు గడ్డి మేస్తుంది అని అంటాం మనం, ఆవు గడ్డే మేస్తుంది, ఇంకొకటి మెయ్యదు. ఆవు తన ఆహారమైనటువంటి గడ్డిని మార్చుకొని పిజ్జా గడ్డిగానో, బండు గడ్డిగానో, లేదా ఇంకేదైనా మసాలా గడ్డి వేసి అది తినాలని కోరుకోదు, తినదు. అంటే అర్థమేంటి? ఆవు సనాతనంగా ఎక్కడ ఏ విధంగా అయితే ఉందో ఇప్పటికి కూడా అలానే ఉంది. ఈ ఆవు అనేటువంటి జంతువుతో ఆ భగవంతుడికి ఎలాంటి పేచీ లేదు, అది తన మానాన్ని దాన్ని బతికేస్తూ ఉంది. పశుపక్షాదులు తన మానాన్ని దాన్ని బతికేస్తున్నాయి, ఎక్కడా తేడా లేదు. అంటే పరమాత్మకి వ్యతిరేకంగా పోవాలన్న ఆలోచన కూడా వాటికి లేదు. మీరు చూడండి, ఏ జీవైనా అలానే ఉంది కదా. కాబట్టి ఆ జీవికి భగవంతుడు ఏ విధంగా అయితే ఆహారాన్ని నిర్దేశించాడో, నిద్రని నిర్దేశించాడో, మైథునాన్ని నిర్దేశించాడో, భయాన్ని నిర్దేశించాడో, జీవి లక్షణాలైనటువంటి వాటి ప్రకారం అవి తమ మానాన జీవిస్తూ భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తూ ఉన్నాయి. అందువల్ల భగవంతుడికి వాటితో పేచీ ఏమీ లేదు. కానీ భగవంతుడికి తలనొప్పి తెప్పించింది ఎవరు అంటే కనుక తను ఎంతో ఇష్టపడి సృష్టించినటువంటి మానవుడు. ఈ మానవుడి వల్లే తలనొప్పి మొదలైంది. దానికి ఎందుకు మొదలైంది? మిగిలిన జీవులు ఎవరికి ఇవ్వనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆప్షన్, ఒక బహుమతి ఈ మానవుడికి ఇచ్చేశాడు ఆయన. అదేంటి అంటే విచక్షణ ఇచ్చాడు. తనను తాను అర్థం చేసుకోవడం ఇచ్చాడు, తనను తాను బాగు చేసుకోవడం ఇచ్చాడు, తనను తాను మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టే వేదకాలంలో ఉన్నట్టు ఇప్పుడు మనం లేవు, ఆదిమ కాలంలో ఉన్నప్పుడు మనం ఇటు లేవు. ఆదిమ కాలంలో అడవుల్లో వేటాడుతూ జింక మాంసాన్ని, పచ్చి మాంసాన్ని తింటూ ఉండగా స్టార్ట్ అయినటువంటి మనం ఈరోజు ఎక్కడికి వచ్చామో మనకు తెలుసు. కాబట్టి నడతతో మొదలయ్యి చిన్న చిన్న వేట పనుముట్టులతో మొదలైనటువంటి జీవనం కాస్త ఈరోజు రోదసీకి వెళ్ళేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకోసం అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన పదార్థం ఇక్కడ పెట్టాడు, దాని పేరు మెదడు. ఈ మెదడును పెట్టాడు. ఇలాంటి మెదడు అనేక జీవులకున్న, దీనికి ఉన్నటువంటి పరిణతి వాటికి లేదు. కాబట్టి మెదడును సృష్టించడం ద్వారా, బుద్ధిని సృష్టించడం ద్వారా భగవంతుడు తప్పు చేశాడా, మేలు చేశాడా ఎప్పటికీ భగవంతుడికే అర్థం కాదు. ఆయనే తలకాయ పట్టుకుంటాడు అప్పుడప్పుడు, నేను మంచి చేశానా చెడు చేశానా. ఎందుకంటే
తాను సృష్టించినటువంటి సమాజాన్ని చూడడానికి ఒకవేళ భగవంతుడు గాన వస్తే మిగిలిన పశుపక్షాదులను చూసి ఆనందపడతాడు, మనుషులను చూసి బాధపడతాడు. అరే నేను ఇలా జీవించమన్నానా మిమ్మల్ని? ఇలా ఉండమనా నేను సృష్టించింది? ఎవడరా నిన్ను పుట్టించిందని నాకే చెడ్డ పేరు తీసుకొస్తున్నావే అనేటువంటి స్థితికి ఆయన వెళ్ళిపోయి బాధపడతాడు. అందువల్ల ఈ బాధ భగవంతుడు కలిగింది. అనేక యుగాలు జరుగుతూ ఉన్నాయి కదా, కొన్ని యుగాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అనేక యుగాలుగా జరుగుతూ ఉన్న అనేక రూపాలలో, గ్రంథాల రూపాలలో వాంగ్మయాన్ని వేదవ్యాసుని నిమిత్తంగా చేసుకుని మనకి ఇచ్చిన వేదరాశి ఉంది. కానీ వేదరాశి అర్థమయ్యేటట్టు లేదని వేదవ్యాసుడిని పంపించాడు. ఆ వేదవ్యాసునుడే ఆయనగా వచ్చి వేదాలను విభజించి అందరికి అర్థమయ్యేలాగా బోధించిన కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల అలా కాదు, కొన్ని ఉపనిషత్తుల కింద మార్చి చెప్పాలని ప్రయత్నం చేశాడు ఆయనే. అప్పటికీ ఎక్కలేదు. కాదు ఇతిహాసాల రూపంలో, మహాభారతంలో, రామాయణంలో కథల రూపంలో చెప్తే అర్థం చేసుకుంటాను అనుకున్నాడు. అది కుదరలేదు, తృప్తి లేదు, కొంతమందికి మాత్రమే జరిగింది. చివరికి పురాణాల్లోకి తీసుకెళ్ళాడు. పురాణాల్లో అయితే పిట్ట కథలు, ఆ కథలు, ఈ కథలు చెప్పి తాను చెప్పదలుచుకున్న దాన్ని ఇంకా రంగరించి పోయాలనుకున్నాడు. అంటే వేదవ్యాసుడికే జుట్టు పీక్కున్నాడు మనల్ని మార్చడానికి. అర్థమైందా? ఆయనే తలబట్టుకున్నాడు, ఆయన వల్ల కాలేదు. ఆ విధంగా ఎంతోమంది మహాత్ములు పంపించాడు. ఇప్పుడు ఈ భూమి మీద మాత్రమే, ఉదాహరణకి కుక్క సమాజం ఉందనుకుందాం. అనేక రకాల కుక్కలు ఉన్నాయి మనుషుల్లో మనలాగనే, అంతే కదా. కూలోడి నుంచి కోటీశ్వరుడు దాకా ఉన్నాం కదా. కుక్కల్లో కూడా వీధి కుక్క నుంచి అల్సేషన్ దాకా నుంచి 10 లక్షలు 20 లక్షలు చేసే కుక్క కూడా ఉంది. అంటే రకరకాల కోణాలు అది కూడా ఉంది. అయితే కుక్కల్లో ఎప్పుడైనా ఒక గురువు వచ్చాడా? కుక్కల గురువు. ఆ గురువు వచ్చి ఆ కుక్కలన్నిటికీ హితబోధ చేసి వాళ్ళ కోసంగా ఒక పుస్తకాన్ని రాసి, అరే నా మందిరాన్ని కట్టించండి కుక్కలారా అని ఎప్పుడైనా ఏ కుక్కైనా చెప్పిందా? లేదు. ఆ తంట లేదు వాళ్ళకి. ఇక్కడ మనిషికే వచ్చింది ఆ తంట. అందువల్ల భగవంతుడు ఏం చేశాడు, అరే మనం ఇలా వదిలేస్తే కుదరదు, కాబట్టి నాకు ప్రతినిధులుగా కొంతమందిని నా రూపంలో భూమి మీదకి పంపించాల్సిందే, వారి రూపాన వీరిని మార్చాల్సిందే అని నిర్ణయించుకున్నాడు వేదకాలం నుంచి. అప్పుడు మొదలైనటువంటి వాళ్ళే మహర్షులు, ఋషులు, యోగులు, సన్యాసులు. వీళ్ళందరూ కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపాలే, భగవంతుని యొక్క రూపాలే. కాబట్టి శ్రీ భగవద్గీతలో 4వ అధ్యాయంలో మొదలవుతుంది మన సత్సంగం కూడా. అంటే 4వ అధ్యాయంలో బాబావారు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన 4వ అధ్యాయంలో 7, 8 శ్లోకాలతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. 7, 8 శ్లోకాలు కర్మ సన్యాస యోగం. ఆ శ్లోకాలతో ఎందుకు ప్రారంభించాడంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటిది అంతా ఉపోద్ఘాతం కిందకు వస్తుంది. ఆ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే కనుక, ఎందుకు యోగులు ఈ భూమి మీద పుట్టారు అనడానికి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను, అవసరం వచ్చింది కాబట్టి. అందువల్ల యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. దీని అర్థం మనకు తెలుసు. ఎక్కడెక్కడ ధర్మం అధర్మంగా మారుతుందో, లేదా అయోగులు యోగులుగా గుర్తించబడతారో, ఎక్కడ దుర్బుద్ధి ఎక్కువ అవుతుందో, దుర్బుద్ధి పరులు ఎక్కువ అవుతారో, అధర్మం 4 పాదాల మీద పరుగులు పెడుతుందో, అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అన్నాడు. కాబట్టి యోగులు ప్రత్యేకం కాదు, యోగులు ప్రత్యేకం కాదు, ఆ భగవత్ స్వరూపాలే, వారి యొక్క ప్రతినిధులే. ఇప్పుడు ఉన్నటువంటి యోగులందరూ కూడా, మీరు రమణ మహర్షి అన్నారనుకోండి, ఆయన మాకు దేహంతో వచ్చినట్టు, రూపంతో వచ్చినట్టు, ఈ కాలం నుంచి ఈ కాలం వరకు జీవించినట్టు అది తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస అలా తెలుస్తుంది.
కానీ వీళ్ళందరూ కూడా వారి కోసంగా వచ్చిన వాళ్ళు కాదు, వారి కోసంగా వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే మన కోసం వస్తే కనుక మనకు రుణానుబంధం ఉంటుంది, మనకు కుటుంబం ఉంటుంది, చేయాల్సిన కర్మలు ఉంటాయి. వాళ్ళకన్నీ ఏముండవు. మరి వాళ్ళని ఏమంటామంటే కారణ జన్ములు అంటాం. కారణ జన్ములు అంటే ఒక మహత్తరమైన కార్యం కోసంగా, ఆ కారణం కోసంగా ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ప్రత్యేకమైన అజెండా ఏముండదు, వాళ్ళకంటూ ఏముండవు, స్వార్థంగా ఏముండదు. కాబట్టి స్పష్టంగా చెప్పింది, భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యాన్ని కొనసాగించెదరు. ఏ కర్తవ్యాన్ని? తాను సృష్టించినటువంటి ఈ భూమి వర్ధిల్లేటట్టు, ధర్మం 4 పాదాల నడిచేటట్టు, ధర్మో రక్షతి రక్షితః అని ప్రతి సమాజంలో ఉండేటట్టు, దుర్గుణాలు, అరిషడ్వర్గాలు ఇవన్నీ నశించేటట్లు చేయడానికి ఆయన యోగం రూపం తీసుకుంటాడు అని చెప్పారు. ఆ తర్వాత ఆ యోగులు ఎలా మారుస్తారు? వాళ్ళు ఎలా మారుస్తారు అని అంటే వారి వాక్కాయ కర్మల చేత మారుస్తారు. వారి వాక్కు చేత, వారు చేసేటువంటి పనుల చేత వాళ్ళు మారుస్తారు. ఉదాహరణకి బాబావారి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాలా? బాబావారు ఇలా జీవించారండి, బాబావారు ఇంత సింపుల్గా ఉన్నారు, నిరాడంబరంగా ఉన్నారు, భిక్ష ఎత్తారు, చిరిగిన వస్త్రాలు కుట్టుకున్నారు, పాడుబడిన మసీదులో ఉన్నారు, ఆయనేం ఆభరణాలు కోరుకోలేదు, ఆయనేం మసీదులు పెద్ద పెద్ద బిల్డింగులు సంస్థానాలు కోరుకోలేదు, ఏదో భక్తుల కోసంగా కొన్ని యాక్సెప్ట్ చేసినాడు. ఇవన్నీ చెప్తాం కదా. అంటే అర్థం ఏంటి? మనం ఎంతో గొప్పగా చెప్తాం. అదే కొన్ని అవతారాలు డబ్బును పోగు చేసుకొని బస్తాలు బస్తాలు పోగు చేసి వాళ్ళు చచ్చేటప్పుడు కూడా దాచిపెట్టి వాళ్ళు చచ్చిన తర్వాత కొట్టుకొని చచ్చినటువంటి సంస్థానాలు ఉన్నాయా లేవా? మరి వాళ్ళకి బాబాకున్న ప్రభ ఉందా? ఎక్కడుంది? మరి ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే వాళ్ళకి ఒక అజెండా పెట్టుకున్నారు. బాబాకి అజెండా ఏమి లేదు. ఆయన అజెండా తనని నమ్మిన వాళ్ళని ఉద్ధరించడమే అజెండా, ఇంకొక అజెండా కాదు. అందువల్ల కర్మల చేత అంటే వాళ్ళను చూసి మనం నేర్చుకుంటాం. మళ్ళా చెప్తున్నా, ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే సత్సంగం ఇక్కడి నుంచే మొదలవుద్ది. గురువుని చూసి మనం నేర్చుకుంటాం. నా గురువు ఇలా ఉన్నాడు కాబట్టి మనం ఇలా ఉండాలి. మనకు ఒక పాత నాటు సామెత ఉంది, తల్లి చేలో మేస్తే అదేనా దూడ, అదే ఆవు 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 చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుందా అని అంటారు. అంటే అర్థం ఏంటి? దూడ యొక్క బాధ్యత తల్లిని అనుసరించడమే కదా, అందులో తప్పే ఉంది అంటారు. కాబట్టి గురువు కనుక ఎలా ఉంటే ఆ గురువు వెనకన్నే తోకబెట్టుకొని శిష్యుడు ఉంటాడు. ఇప్పుడు బాగుండాల్సిన బాధ్యత, బాగు చేయాల్సిన బాధ్యత గురువుదే పెట్టదా? ఎవరిది? గురువుదా బాధ్యత. వీడు వెనకన్నే పోవాలి అంటే కదా గురువు బాగుంటే ఆయన ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. కాబట్టి పిల్లవాడిని లేదా శిష్యుడిని తన వెంట రప్పించుకునేది ఆయన రప్పించుకోవాలని ఉండడు. ఆయన పాటికి ఆయన ధర్మానుసారంగా వెళ్తూ ఉంటే ఆయన అలా చూసి వచ్చేస్తూ ఉంటాడు. మనకు 2 రకాల న్యాయాలు ఉన్నాయి. కిషోర మర్కట న్యాయం, కిషోర మాధ్యాల న్యాయం అంటారు. 2 రకాల న్యాయాలు ఆధ్యాత్మికతలో. కిషోర మర్కట న్యాయకం అంటే, మర్కటం అంటే కోతి, కిషోరం అంటే కోతి పిల్ల. కోతి పిల్ల న్యాయం ఏంటంటే పెద్ద కోతి గంతులేస్తూ ఉంటుంది కొమ్మల మీద నుంచి, ఆ కొమ్మ ఈ కొమ్మ, ఆ కొమ్మ ఈ కొమ్మ. తన బిడ్డ పట్టుకునిందా లేదా కూడా చూడదు. పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బిడ్డది. పిల్ల కోతిది బాధ్యత, తల్లి కోతికి బాధ్యత లేదు. అసలు పట్టుకునిందా లేదా చూసుకోదు. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఎగురుతుంది, ఇది గట్టిగా పట్టుకుంటుంది అంతే, వదిలేసిందా కింద పడుతుంది. తల్లికి నిమిత్తమే లేదు. అది కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం. మర్కట కిషోర మాధ్యాల న్యాయం అంటే పిల్లి పిల్ల. పిల్లి పిల్లకి సంబంధం లేదు, తల్లి మాత్రమే భద్రంగా దాన్ని నోట్లో కలుసుకొని అక్కడికక్కడికి మారుస్తూ ఉంటుంది, పిల్లికి సంబంధం లేదు. కాబట్టి పిల్లి పట్టించుకోదు, ఇక్కడ సురక్షితమైన చోట్ల ఉండాలా, ఇది బాగలేదు మమ్మీ, ఆడ తీసుకుపో మమ్మీ, ఇదేమీ లేదు. అది నోరు మూసుకొని ఉంటుంది, మమ్మీ బాధ్యత తీసుకుని వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కోతి పిల్లల భక్తులు కావాలన్నా పిల్లి పిల్లల భక్తులు కావాలన్నా ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. కోతి పిల్లం భక్తులు అయితే కనుక బాబా నిన్నేం పట్టించుకోడు. ఆయన పాటికి ఆయన రాసేసాడు, గ్రంథాలు ఇచ్చేసాడు, బోధనలు చేశాడు, పోతూ ఉంటాడు, నువ్వు గట్టిగా పట్టుకొని పోతూ ఉండాలి. అది కోతి పిల్ల న్యాయం.
పిల్ల అయ్యా నాకు అంత లేదు, నువ్వు చెప్పండి నాకు అర్థం కాదు, నువ్వు అలా చెప్పావంటే నేనేమి చేయలేను, కాబట్టి నన్ను ఉద్ధరించాల్సిన బాధ్యతతో పాటు తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్పి గట్టిగా పట్టుకుంటే అప్పుడు బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు ఏ పిల్లలం కావాలి మనం? పిల్ల కోతి పిల్ల? పిల్లలు కావాలి. కాబట్టి పిల్లల కోసంగా ఆయన అలా పెట్టేశాడు, అంతే. నియమాలు కొన్ని పెట్టేశాడు. ఆ నియమాల ప్రకారం అనుసరిస్తూ వెళ్ళాల్సిందే. ఉదాహరణకి మనం బాబా విషయంలో ఆడంబరాలు చేసామనుకోండి, ఎవరో ఒక భక్తుడు అడుగుతాడు, ఏమయ్యా బాబా వారు అడిగారా మిమ్మల్ని ఆడంబరం? ఆయన ఎంత సింపుల్గా జీవించాడు, ఆయన చిరిగిన కఫ్ని వేసుకున్నాడు, మీరేమో రంగరంగ వైభవంగా చేస్తున్నారు, మీరు సాయి పద్ధతులు లేరండి మీరు అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా బాబావారు ఉన్నప్పుడు కూడా ఆయన నగిషీ బట్టలు ధరించాడు, బాబావారు ఉన్నప్పుడు కూడా పూల కిరీటం ధరించాడు, బాబావారు ఉన్నప్పుడు కూడా శ్రీకృష్ణుడిలాగా ముస్తాబు చేస్తే ఊరుకున్నాడు. ఎందుకో తెలుసా? భక్తుల కోసంగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు చేసేది కూడా అదేనాయన, ఆయన కోసం కాదు, మేము చేసే వైభవం అంతా భక్తుల కోసం చేస్తున్నారు కాబట్టి ఆయన భరిస్తున్నాడు అని చెప్తాం. అంటే శిష్యుని యొక్క విధి ఏంటంటే, శిష్యుని యొక్క కర్తవ్యం ఏంటంటే గురువు చూపించిన మార్గంలో వెళ్ళిపోవడం. అది కూడా ఆయన అనుమతి కోరుకొని, ఆయన దయని కోరుకొని, ఆయన భిక్షను కోరుకొని, అయ్యా నీ మార్గంలో నడిచేటువంటి ఆ మనస్సుని నాకు ప్రసాదించు అని అంటూ వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తమును చూపిస్తాడు. దీపస్తంభం వలె ఉంటుంది. ఆ దీపస్తంభాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతుంటాయి ఓడలన్నీ కూడా. ఓడలు మనకు ఒడ్డు మీద లైట్ హౌస్ అని ఉంటుంది కదా, లైట్ హౌస్ ఉంటుంది. ఆ దిక్సూసి చూసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళు ఆ లైట్ హౌస్ను చూస్తారు. ఆ లైట్ హౌస్ కనిపించే దిశగా తమ నావని తీసుకెళ్ళిపోతూ ఉంటే నేరుగా ఒడ్డు చేస్తుంది. మరి బాబావారు ఎవరు అంటే దిక్సూచి వంటి వారు, లేదా ఆ దీపస్తంభం వంటి వారు. ఆ దీపస్తంభాన్ని చూస్తూ వెళ్ళాలి. అలా చూస్తూ వెళ్ళకపోతే నువ్వు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో గుంటలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, పులులు ఉంటాయి, అవి నిన్ను కబలించేస్తాయి. మరి ఏంటి ఆ దీపస్తంభాలు? బాబావారు బోధించినటువంటి బోధనలే ఆ దీపస్తంభాలు. బాబావారు చూపించినటువంటి మార్గం ఏంటి? సచ్చరిత్రలో ఇలా ప్రవర్తించండి, లేదా నన్ను చూసి ఇలా నేర్చుకోండి అని ఏదైతే చెప్పాడో అవన్నీ దీపస్తంభాలే. వాటిని చూసి మనం ఉండడమే. నా గురువు ఎలా ఉన్నాడు, నేను అలా ఉంటే సరిపోతుంది. శిష్యుడి లక్షణం అదే కదా, అలానే ఉండాలి. అందువల్ల ఈ అధ్యాయంలో మొట్టమొదటి దేంతో ముగిస్తాడంటే, అయ్యా యోగుల యొక్క కర్తవ్యం తనను ఆశ్రయించిన నమ్మిన యొక్క భక్తులను ధర్మపదంలో నడిపించడమే, సన్మార్గంలో నడిపించడమే. కాబట్టి బాబావారు వచ్చేటప్పటి పరిస్థితులు రాశాడు దాంట్లో, చాలా పెద్దది. అది నాకు సమయం లేదు కాబట్టి చదవడంలే, మీరు దాన్ని చదవాలి. అంటే బాబావారు షిరిడీలో వెలిసేటప్పటికి ఎలా ఉంది, మరి అవసరం ఉందా, బాబావారు అవతరించాల్సిన అవసరం వచ్చిందా అంటే వాటిని చదివితే అవునవునండి ఇదే సమయంలో కదా బాబావారు రావాలి. హిందూ ముస్లింల కలహాలు కొట్టుకొని వస్తున్నారు ఒక్కొక్కరు. ఆ హిందూ ముస్లిముల కలహాలు జరిగేటువంటి సందర్భంలో ఆయన అవతరించారు కాబట్టి అలా హిందువుల వైపు అలా నడవకుండా, అలా ముస్లింల వైపు ఉండకుండా మధ్య మార్గంలో ఫకీరు వేషం ధరించి నేను హిందువునని చెప్పకుండా, నేను ముస్లింనని చెప్పకుండా నటిస్తూ వచ్చి ఇద్దరికి దగ్గరైనాడు. అది ఆయన యొక్క రహస్యం. మరి ఎందుకు ఫకీరు వేషంలో వచ్చాడండి బాబావారు అంటే మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. ఎందుకు ఫకీరు వేషంలో వచ్చాడంటే ఆ రోజు హిందూ ముస్లింల మధ్య సమైక్యత లేదు కాబట్టి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి, హిందూ ముస్లింల మీద మత విద్వేషాలు ఉన్నాయి కాబట్టి, అప్పుడు వెలసినటువంటి అవతారం కాబట్టి, ఆ రెండింటి సామరస్యం కోసమే వచ్చాడు కాబట్టి చివరికి ఆయన ధరించిన దుస్తులు కూడా అదే విధంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన అన్నటువంటి అల్లా అచ్చా కరేక్ అనే నామాన్ని ఎంపిక చేసుకున్నాడు. అలాగని వదిలేశాడా? మసీదులో తీసుకొచ్చి కూర్చున్నాడు. ఆ మసీదుకి ద్వారకామాయ అని పేరు పెట్టాడు. అక్కడ తులసి బృందావనాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి శ్రీరామచంద్రుణ్ణి, శ్రీకృష్ణ భగవాను అందరినీ ఆయన ప్రచారం చేశాడు. ఆడ మారుతి దేవాలయాలు, శని దేవాలయాలు అన్నీ ఉంటే, విఘ్నేశ్వర దేవాలయం అవి పాడుబడిపోయి ఉంటే వాటిని బాగు చేయించాడు.
అదేవిధంగా మీరు పరిశీలిస్తే ఆయన మహాసమాధి చెందేంత వరకు కూడా తాను చేసినటువంటి ప్రతి చర్య హిందువుల వైపు ఉన్నట్టే ఉంటుంది, ముస్లింల వైపు ఉన్నట్టే ఉంటుంది. రెండింటిని మధ్యలో ఆయన నడిపించుకుంటూ చాకచక్యంగా తీసుకురాగలిగినాడు. ఎందుచేత అంటే ఆయనకేం ఒకరి ప్రాపకం అవసరమై కాదు, నేను ఇలా ఉంటే, నేను ఇలా వేషం వేస్తే వీళ్ళందరూ నన్ను హక్కును చేర్చుకుంటారు అని కాదు. ఆయన అవతార కార్యం, రహస్యం, ఆయన అవతార సందర్భం అది. కాబట్టి అది చదవండి. ఆ తర్వాత బాబావారు ఎలాంటి వారో దాదాపు ఒక 20 లక్షణాలు ఉన్నాయి. బాబావారు ఇలాంటి వారు, ఎలాంటి వారు అని రాసి చివరిలో ఏం రాస్తారంటే బాబావారు అట్టివారు అని రాస్తారు. ఉదాహరణకి ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమండి మీరు బాబా భక్తులా? అవునవును, మేము బాబా భక్తులమే. మరి బాబా భక్తులు అంటున్నారు కదా, బాబా వారు ఎలాంటి గుణగణాలతో ఉండేవాళ్ళు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండేవారు? ఒక 2-3 చెప్పండి మచ్చుకి అని అన్నారనుకోండి. 2-3 ఏంటి కర్మ? శ్రీ సాయి సచరిత్ర 4వ అధ్యాయంలో 20కి పైన ఉన్నాయి సాయిబాబా వారి రూపురేఖలు. అందులో నేను కొన్ని మాత్రమే ఇక్కడ చెప్తాను. ఆధ్యాత్మికంగా లోతైనవి చర్చించే సమయం లేదు కాబట్టి వాటి గురించి నేను పోవడం లేదు. కాబట్టి నేను కొన్ని చెప్తాను, అవి మనకు ఉన్నాయా లేదా దయచేసి చెక్ చేసుకోండి. వాటిల్లో మొట్టమొదటిది బాబావారి గురించి చెప్తే ఏమన్నారంటే శాంతియే వారి భూషణము అన్నారు. అయ్యా బాబావారు ఎలాంటి వారో తెలుసా? ఆయన ఆభరణం ఏంటో తెలుసా? శాంతి. ప్రశాంతంగా ఉంటాడు. కొంతమంది సాయి భక్తులు కాలర్ టోన్ పెట్టుకొని ఉంటారు. అది పెట్టుకుంటే అది వినంగానే హాయిగా ఉంటారు. కొంతమంది పెట్టుకుంటారు సాయి భక్తులు భయం అసలు. అంటే అది కాదు ఆయన తత్వం, ప్రశాంతంగా ఉంటారు. సాయిరామ్ అంటే ఎంత హాయిగా ఉంటుందో, సాయి అంటే ఎంత హాయిగా ఉంటుందో అలాగా ఉండాలి. కాబట్టి బాబావారు ఎప్పుడు ప్రశాంతతను కోరుకున్నారు, శాంతితో ఉండేవారు. అలజడి ఆయన నైజం కాదు. కాబట్టి బాబా భక్తులుగా మనకు గుండెల మీద చేసుకొని చెప్తే శాంతి ఎక్కువ శాతం ఉందా, అలజడి ఒత్తిడి ఎక్కువ శాతం ఉందా మన జీవితాల్లో? ఏముందమ్మా? అలజడి టెన్షన్ ఎక్కువ ఉంది. శాంతి ఎక్కడ ఉంది? అక్కడక్కడ ఉంది. అది ఎలా ఉందంటే 2 సీరియళ్ళ మధ్యలో వచ్చే గ్యాప్ లాగా ఉంది. 2 సీరియళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. మళ్ళీ ఆ సీరియల్ స్టార్ట్ అయితే మళ్ళీ మొదలే. అలా ఉంది శాంతి. ఎప్పుడో ఒకప్పుడు అలా వస్తుంది, ప్రశాంతంగా ఉందబ్బా ఈరోజు అనుకుంటాం. మళ్ళీ ఏదో ఒక బాంబులు వేస్తుంది, మళ్ళీ పరుగులు పెడతాం. జీవితకాలం పరుగులే పరుగులు పరుగులే, ఎక్కడా శాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఆ పరుగుల్లోనే ఎక్కడో తుపుక్కుముందు వెళ్ళిపోతాం, ఈ పొడగ వెళ్ళిపోద్ది. అంతే, ఏం లేదు ఇంకా. అప్పుడు వచ్చేది పరమశాంతి. ప్రశాంతమైన శాంతి ఎప్పుడంటే పాడెక్కినప్పుడే కదా. ఆ తర్వాత వచ్చేదేముంది అంటారనమాట. కాబట్టి బాబా భక్తులు మనమైతే కనుక మొట్టమొదటి నేర్చుకోవాల్సింది శాంతిగా జీవించాలి. జీవిస్తున్నామా లేదా చెక్ చేసుకో. జీవించలేకపోతే కారణాలేంటి? ఎవరు కారణం? మీరు కారణమా? మీ చుట్టూ ఉన్నవారు కారణమా? మీ అంతరంగం కారణమా? మీ ఆలోచనలు బుద్ధి కారణమా? లేదండి ఆ దైవం కారణమా? నా రాత కారణమా? ఏ కారణమో అనుకుంటూ పోండి. ఆన్సర్ వచ్చేంత వరకు విడిచిపెట్టద్దు. ఆలోచిస్తూ పోండి. అంటే మన శాస్త్రంలో ఒకటి మాట ఉంది, నేతి 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 అంటే నా ఇది కాదు అంటే చివరికి ఎక్కడైతే ఆన్సర్ లేదో అక్కడ పరమాత్మ మొదలవుతాడు. భగవంతుడు మొదలయ్యేది అక్కడి నుంచి. ఇది కాదు అంటే ఇంకేముంది? ఏమీ లేదు, ఇక్కడ అంతా అయిపోయింది. కాబట్టి అది మొట్టమొదటిది. రెండవ గుణం బాబావారికి చెప్తా, ఆయన ఉదార స్వరూపులు. బాబావారి లక్షణం అది. ఉదారం అంటే నాకున్న దానిలో నుంచి ప్రయోజనం కోరి నా చెంతకు వచ్చిన వారికి నాకు ఇబ్బంది లేనంత వరకు నేను సహాయపడతాను. ఉదార స్వరూపం. నా దగ్గర ఉన్నది ఏది ఇవ్వను, అదే స్వరూపం. చివరికి నేను వదిలిన గాలిని కూడా వాళ్ళు పీల్చుకోవడానికి లేదు. నేను గట్టిగా స్తంభించేస్తానంటే మనం పోతాం. నేను వదలనండి గాలిని, ఎందుకంటే వదిలితే వాడు పీల్చుకుంటాడు. ఇప్పుడు ఉండండి చూద్దాం ఎంతసేపు వదలకుంటుంటారు. ఖచ్చితంగా వదలాలి, చచ్చినట్టు ఊరుకోవాలి. అంటే వదిలితే బతుకుతావు, పట్టుకుంటే పోతావు. ఇది ఉదార స్వభావానికి గుర్తు. ఏదైనా నీ దగ్గర ఉన్నది
భగవంతుడు ఇచ్చింది ఉదారంగా ఇవ్వగలుగుతున్నావా? కూరగాయల బండికాడ 2 రూపాయల కోసం గంట సేపు నిలబెట్టి బేరం చేస్తున్నావా? అంతే చూసుకోండి. మరి ఆ 2 రూపాయల కోసం ఎండలో ఉన్నాడులే పాపం, బాబావారి స్వరూపంగా వచ్చాడు మన ఇంటికి బండి దోసుకుంటూ, పోనీ 2 రూపాయలు తిన్నండి ఏమవుద్ది అని అనుకోగలుగుతున్నావా? నీ ఇంటి ముందుకు వచ్చి కెవ్వుమని నడిచినటువంటి ఒక వీధి కుక్కకి పరిగెత్తుకొచ్చి ఒక ముద్ద వేయగలుగుతున్నావా? అయ్యో పాపం ఎవరు వేసారో దీనికి, అదే బొచ్చు కుక్క అయితే ఎవరో ఒకరు వేస్తారు, గొలుసు గట్టి తిప్పుతుంటారు బొచ్చు కుక్కని. రుణానుబంధ రూపేనా ఆ బొచ్చు కుక్కల వాళ్ళ అత్తలో మామలో ఎవరో పుట్టారు కుక్క రూపంలో. ఆ కుక్క రూపంలో పుట్టినటువంటి అత్తకో మామకో అల్లుడికో తాతకో వాళ్ళు గొడుసులు వేసుకొని సాక్కుంటూ ఉంటారు. మా అత్త రామ్మ, మా అల్లుడు రామ్మ అనుకుంటూ ఉంటారు. రుణానుబంధం వచ్చినటువంటి ఈ బంధాలన్నీ కూడా. సో పాపం ఇది కుక్కకి ఎవరున్నారు రుణానుబంధం వచ్చాయి, అంత ముద్ద వేయగలుగుతున్నావా? ఉదార స్వరూపం అంటే నీకు ఉన్న దాంట్లో, భగవంతుడు ఇచ్చిన దాంట్లో నీ శక్తి మేరకు నువ్వు ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వగలుగుతున్నావా? మళ్ళీ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి? ప్రతిఫలం ఆశించకుండా. ఇది ఇచ్చినందువల్ల నాకు అది వస్తుందని వద్దు. అలా ఉండగలిగితే బాబావారి 2వ లక్షణం కూడా మీకు ఉన్నట్టే. మీకు మీరు చెక్ చేసుకోండి. 3వది ఏం రాశారంటే బాబావారి గుణాల్లో, అయ్యా బాబావారు ఎలా వంటి వారంటే ఆయన నశించు వస్తువులందు అభిమానము లేనివారు. నశించే వస్తువులందు అభిమానం లేదంట. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ వాటి మీద కోరికలు లేవంట బాబావారికి. భూలోకంలో ఏముంటాయి? ఈ దేహానికి సంబంధించినటువంటి కోరికలు ఉంటాయి, సౌఖ్యాలు ఉంటాయి. స్వర్గలోకంలో దేహమే ఉండదు. దేహం ఎక్కడ ఉంటుంది? దేహం మట్టిలో కలిసిపోయింది. దేహంతో పోతావని ఎవరు చెప్పలా, ఆత్మ ఒకటే పోతుంది. మరి ఆత్మకు అందాల్సిన సౌఖ్యాలు ఏమున్నాయి? అక్కడ డ్యాన్స్ బృందం ఉందట. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వంతుల వారీగా వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మనం అక్కడ కూర్చొని ఆనందించవచ్చు. అదే స్వర్గలోకము అని అంటాం కదా. అవి కూడా మాకు ఎందుకంటే శాస్త్రచరిత్రలు రాసింది ఏంటంటే స్వర్గంలో స్వర్గాలు అనుభవించిన వెంటనే ఆ ఖాతా పూర్తయిన వెంటనే మరలా తోసిపడేస్తారని ఉంది కదా. మరలా నరకానికైనా వెళ్ళాలి లేదా భూమి మీదకైనా రావాలి. అందువల్ల బాబావారు ఏమంటారు? భూలోకంలో ఉండే సుఖాలు వద్దు, స్వర్గలోకంలో ఉండే సుఖాలు వద్దు. ఎందుకంటే అవి నశించేవి. మీరు నశించింది ఏదైనా ఒకటి చెప్పగలరా అంటే మీ వల్ల కాదు. ఈ భూమి మీద మీకున్న జ్ఞానంలో నశించే వస్తువు ఇది నశించదండి అనడానికి లేదు. ప్రతి వస్తువు నశించేదే. నశించని వస్తువే లేదు అసలు కంప్లీట్గా. నీ కంటికి కనిపించే ప్రతిదీ నశించేదే, రూపాంతరం చెందేదే. ఈరోజు ఉన్నది రేపు వేరుగా ఉంటుంది, రేపు ఉన్నది ఆ తర్వాత వేరుగా ఉంటుంది. ఈరోజు మనం నిన్న ఈ విధంగా లేం, ఈరోజు మనం చిన్నతనంలో ఇలా లేం, ఈరోజు మనం 5 ఏళ్ళ తర్వాత ఇలా ఉండం, ఈరోజు మనం 10 ఏళ్ళ తర్వాత అసలు ఉండం. నిజమా కదా? ఉన్నది లేకుండా పోతూ ఉంది, శాశ్వతమైనది ఏమీ లేదు. అదొక అద్భుతమైనటువంటి గుర్తుపెట్టుకోండి. అంటే ఆ అభిమానం ఉందా లేదా చెక్ చేసుకొని, లేదండి నిరామయ స్థితికి నేను చేరుకున్నాను అంటే ఎస్ బాబా బిడ్డవరా, నువ్వు నా బిడ్డవరా అంటాడు బాబావారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇందాక చెప్పాను, నేను క్లుప్తంగా చెప్తున్నా. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. అంటే అర్థం ఏంటి? నీ ప్రతిబింబంలాగా నువ్వు కనిపించాలంటే నేను ఎలా ఉన్నానో మీకు అలా కనిపిస్తే నేను మీకు అద్దములో ప్రతిబింబంలాగా కనిపిస్తున్నట్టు. అద్దము వలె అందరికీ యాజ్ ఇట్ ఈజ్గా కనిపించగలగాలి. నీలో ఉన్న మరకలు, నీలో ఉన్న ముసుగు తీసేయగలుగుతున్నావా? ఆ ముసుగును తీసేయగలుగుతున్నావా? తీసించి అందరికీ దర్శనమిస్తున్నావా? చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న రోజు నువ్వు పరమ పవిత్రంగా ఉంటావు. ఆ తర్వాత మరొక అద్భుతమైన మాట, వాస్తవానికి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, నోట్ చేసుకోండి. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండేది. బాబావారు మాట్లాడితే అట అమృతం వస్తుందంట. మాట్లాడితే అమృతం. అమృతం ఏం చేస్తుంది? అమృతం దేనికి చిహ్నం? బతికిస్తుంది. అదే కదా, అమృతం బతికిస్తుంది, విషం చంపేస్తుంది. ఒకరిలో ధైర్యాన్ని నింపాలి, మన మాట ఇంకొకరిలో ఉత్సాహాన్ని నింపాలి, మన మాట విని వాళ్ళు ఎంతో ఆనందపడాలి. అది బాబా మార్గం.
అలా కాకుండా మనం మాట్లాడేటప్పుడే విషం కక్కుతున్నాం అనుకోండి, ఈర్ష్య కక్కుతున్నాం అనుకోండి, ద్వేషాన్ని కక్కుతున్నాం అనుకోండి, అది బాబా మార్గం కాదు. కాబట్టి మన మాట చెక్ చేసుకో, నీ మాట చెక్ చేసుకో. నువ్వు బాబా బిడ్డవైతే నీ మాట ఎలా వస్తుంది? అమృతం చిందేలాగా ఉందా? విషాన్ని కక్కుతూ ఉందా? నీతో మాట్లాడడానికి ఇష్టపడతారా? నీకు దూరంగా ఉండడానికి ఇష్టపడతారా? చెక్ చేసుకోవాలి. నీతో మాట్లాడడానికి ఇష్టపడితే, నీతో మాట్లాడితే కాస్త ఉత్సాహం ఉంటుందండి, ఆమెతో మాట్లాడితే ధైర్యం వస్తుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆమెతో మాట్లాడిందా ఉన్న ధైర్యం కూడా పోతుంది. మనం ఎటు కాకుండా పోతాం అని ఆమె దగ్గరకు కూడా వెళ్లకుండా పారిపోయే వాళ్ళు కూడా సమాజంలో ఉంటారు. బాబా మార్గం ఏంటంటే ఆయన వాక్కుల నుండి అమృతం స్రవించేది. నీ వాక్కుల నుండి కూడా అమృతం స్రవించేలాగా నీ మాటని మార్చుకో. నీ మాట మారాలి. సాధ్యమైతే మంచి మాట్లాడు, చేత కాకపోతే ఊరుకో. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వాక్యం ఏంటంటే మౌనం. మౌనానికి మించిన మాట లేదు. అద్భుతమైన మాట. నీకు చేత కాకపోతే మౌనంగా ఉండు. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. స్వాముల్లో, యోగుల్లో వివాదం లేని వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఎప్పుడు వివాదంలో చిక్కుకోరు. ఎవరంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండే స్వాములే ఎక్కువ కాలం ఉంటారు యోగులుగా. మాట్లాడారంటే పట్టుకునేస్తారు. వీళ్ళు మైకు పెట్టుకున్నాడా దొరికిపోతాడు. అందువల్ల తెలివైన స్వాములు ఏం చేస్తారంటే మాట్లాడతారు. ఏం మాట్లాడినా మౌనంగా ఉంటారు. మౌనంగా ఉంటే పేచీలే. వాళ్ళు ఎప్పటికీ యోగుల్లాగానే ఉండిపోతారు. కాబట్టి బాబావారు ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకొని అప్పుడు మాత్రమే, ఎవరితో మాట్లాడాలో తెలుసుకొని వారితో మాత్రమే, ఏది మాట్లాడాలో తెలుసుకొని అది మాత్రమే మాట్లాడేవారు. అంతేగాని ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు కాదు. ఎక్కువసేపు మౌనంగా ఉండేవాడు బాబావారు. కానీ బాబా భక్తులు ఎక్కువసేపు మౌనంగా ఉండాలి. మాట్లాడితే అమృతం స్రవించేలాగా ఉండాలి. ఈ టెక్నిక్లు పాటిస్తే మన జీవితం మారుతుందంటారా మారదంటారా? గుర్తుపెట్టుకొని మారితే, గుర్తుపెట్టుకొని నేను ప్రాక్టీస్ చేస్తానండి ఈ విధంగా అంటే మారి తీరుతుంది, అంతే, తిరగలేదు. కాబట్టి బాబావారికి మానవమానములను లెక్కించేవారు కాదు ఆయన. గొప్ప విషయం అండి. మీరు గమనించండి, మానము అవమానాన్ని లెక్కించేవారు కాదు. అంటే నువ్వు పొగిడితే, ఎవరైనా మనల్ని పొగిడితే ఆనందం వేస్తుంది. ఎవరైనా మన ముందు ఆయన బాగా సత్సంగం చెప్తాడండి, బాగా పాడతాడండి, లోపల గర్వంగా ఉంటుంది. బయటికి అవన్నీ నాకు ఇష్టం ఉండవండి పొగడుతులు అన్నా, లోపల మాత్రం బాగుంటుంది. అదే ఎవరైనా తిట్టారనుకోండి, బాగుంటుందా? దూరంగా వెళ్ళిపోతాం. అంటే అర్థం ఏంటి? మనం పొగడ్తలను ఇష్టపడతాం, తెగడ్తలను ఇష్టపడం. మనల్ని విమర్శిస్తే తట్టుకోలేం, మనల్ని దూషిస్తే తట్టుకోలేం, వాళ్ళని దూరంగా పెట్టేస్తాం, విమర్శించే వాళ్ళని దూరంగా పెట్టేస్తాం. కానీ బాబావారి మార్గం ఏంటో తెలుసా? మానవమానాలని లెక్కించడు. ఆయన్ని పొగిడినా పట్టించుకోడు, నువ్వు తిట్టినా పట్టించుకోడు. అయా జెండాలు ఉన్నాయి, ఆ జెండాలు ఉండే స్వామి నేను ఎప్పుడు చూడలేదు, బహుశా ఆయన దొంగ స్వామేమో అని అనుకుంటే ఒక యోగి వచ్చి ఆయన అంటాడు, మా జెండాలు మా దగ్గరనే ఉండలేరా, నీకేంటి పేచి, వెళ్ళు అంటాడు. మా జెండాలు మా దగ్గర ఉన్నాయి. ఆయన ఉల్లిపాయలు తింటున్నాడండి. ఉల్లిపాయలు తినేవాడు యోగి. యోగి ఉల్లిపాయలు తింటాడా? ఆయన ఒకటంటే ఆయన అంటాడు, ఉల్లిపాయ ఎవరికి జీర్ణమైతే వాడు తింటాడురా, నీకెందుకు వచ్చిన కర్మ అంటాడు. నాకు జీర్ణమైతేనే తింటా, తంటా నీకెందుకు అంటే విమర్శించినా కూడా ఆయన పట్టించుకోడు, వదిలేస్తాడు. సమాజంలో అందరూ నన్ను మెచ్చుకోవాలి అనేది ఒక జబ్బు. ఇది క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు. మీరు చాలామంది నేను గమనించాను, అందరూ మెచ్చుకోవాలని తపనబడి తమ సమయాన్ని, తమ ధనాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన పొగిడితే చాలు ఏ పనైనా చేస్తాడు. ఈ అబ్బాయి చాలా మంచోడండి, నేను చెప్పిన పని అంతా చేస్తాడు అన్నామంటే చాలు, ఆయన పనులన్నీ ఆపుకొని వచ్చి నీకు పని చేస్తాడు. అంటే పొగడ్తలను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందువల్ల బాబావారు ఏమంటారు, నిన్ను విమర్శించేవాడే నిజమైన స్నేహితుడు, విమర్శించిన వాడికి నువ్వు కృతజ్ఞత చెప్పు అంటాడు బాబావారు. వాడే నీ స్నేహితుడు. నీ తప్పు చెప్పేవాడే కావాలి, నేను అస్తమానం పొగిడేవాడు కాదు. కాబట్టి బాబా భక్తులుగా మనం పొగడ్తలకి ఇష్టపడే ఉంటే కనుక వాటికి కాస్త దూరంగా ఉండి, అవకాశం ఉంటే ఎవరైనా తిడుతుంటే కనుక చెవికి అమ్మగా దగ్గర పెట్టి తిట్టు అన్నారు. బాగా తిడుతున్నావు నన్ను,
ఇంకా బాబావారు ఏమన్నారు, ఎవడైనా నిన్ను నిందిస్తే ఒక పందిని చూపించాడు. పందిని చూపించి ఏమన్నాడు, పంది ఏ విధంగా అయితే ఆ మలినాన్ని తన నాలుకతో శుభ్రం చేస్తుందో నిన్ను నిందించేవాడు వాడు నీ మలినాన్ని నాలుకతో శుభ్రం చేస్తున్నాడు రా అంటాడు. అంటే అర్థం ఏంటి, ఎవడైనా మనల్ని తిడుతూ ఉంటే మనం చేసినటువంటి పాపం ఏదైనా ఉంటే పోతుంది, కడిగేస్తున్నాడు వాడు. కాబట్టి తిట్టే వాళ్ళు పెరిగితే నువ్వు ఆనందంగా జీవించవచ్చు, పొగిడే వాళ్ళు పెరిగితే భయంగా బతకాలి, ఎప్పుడు ఎక్కడ పడతావో కూడా తెలియదు. అందువల్ల మన పెద్దవాళ్ళు అన్నారు, మునగ చెట్టు ఎక్కించొద్దు అంటారు. మునగ చెట్టు ఎక్కించొద్దు, అద్భుతమైన మాట అది. ఎందుకంటే మునగ చెట్టు ఎక్కామంటే ఖచ్చితంగా కొమ్మిరి కింద పడి చస్తాం. అందుకని ఎవరైనా పాద పూజలు చేస్తుంటే ఆ పాద పూజలు చేస్తే చాలా కమ్మగా ఉంది కానీ తలకాయ ఒగ్గామా ఆ 2 కాళ్ళు ఎప్పుడైనా పట్టి లాగేస్తారు. పాద పూజ చేసినప్పుడు మర్యాదగా దూరంగా వచ్చి అమ్మ వద్దు, మీరు ఏదైనా పూజ చేయదలుచుకుంటే బాబావారిని పూజ చేయడం అనగలిగితే నువ్వు క్షేమంగా ఉంటావు. ఇది చరిత్ర చెప్పిన పాఠాలు ఇవన్నీ కూడా. పొగిడే వాళ్ళ దగ్గర ఉండే కొంది ఇబ్బంది పడతావు, దూరంగా ఉండాలి. ఆ తర్వాత ఆ సిద్ధ పురుషుడైనప్పటికీ ఆయన సాధకుని వలె నటించేవాడు అన్నారు. ఇది ఒక అద్భుతమైన మాట. నేను మధ్యలో స్కిప్ చేస్తూ చెప్తున్నా, చాలా ఉన్నాయని చెప్పాను కదా, కొన్ని ఆపేస్తూ ఉన్నా. ఆయన సిద్ధ పురుషుడైనప్పటికీ ఆయన సాధకుడు వలె నటించేవాడు. అంటే నీ దగ్గర విద్వత్తు ఉంది ప్రదర్శించడు, గొప్పతనం ఉంది ప్రదర్శించడు, ఏమీ లేనట్టే ఉంటాడు. అది ఎంత గొప్ప విషయం. నీ దగ్గర 10% ఉంటే నువ్వు 100% తెలిసినట్టుగా నువ్వు బిల్డప్ ఇచ్చావనుకో, నువ్వు బాబా భక్తుడు కాదు. నీ దగ్గర 100% ఉన్నా నా దగ్గర ఏం లేదండి, లేదా నా దగ్గర ఏదో కొంత ఉందండి బాబావారు ఇచ్చినటువంటిది అని అనగలిగితే, అనకువ నమ్రత నీకు ఉన్నట్టు నువ్వు బాబా బిడ్డవి, బాబా నిన్ను మెచ్చుకుంటాడు. అందువల్ల ఈ అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది, నాకే అంతా తెలుసు అనే కాడ కదా వస్తుంది, నేనే అంతా చేయగలను కదా వస్తుంది. మరి అహంకారం ఎప్పుడు పోతుంది, నాకు ఎంత తెలుసో అంతే తెలుసు, నాకు అంతా తెలుసు అనేది అబద్ధం. కాబట్టి తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అని పెద్ద సామెత చెప్పారు కదా. ఏదైనా అది నిజం. అది నువ్వు ఎంత తెలిసినా కూడా ఇంకా ఎంతో ఉంది, ఎంతో ఉంది, ఎంతో ఉంది. నేను ఈ 3 రోజుల నుంచి మీకు చెప్తూ ఉన్నా ఒక మాట. ఒక అధ్యాయానికి 1.5 గంట చాలా ఎక్కువ అంటారు సత్సంగం. ఒక అధ్యాయానికి 1.5 గంట చాలా ఎక్కువ అండి. కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది, 3 రోజులు వినుంటే కనుక ఆ అధ్యాయం పూర్తి కాలేదు మనకు. ఇలాంటి 1.5 గంటలు ఇంకొక 5 ఉంటే కానీ అది పూర్తి కాదు. అంటే ఒక సప్తాహం అంతా ఒకే అధ్యాయం చెబితే అప్పటికి కొంత పూర్తి చేయొచ్చు. అంటే అంతుంది, మనం చెప్పుకునేదంతా చాలా కొంత కదా. కాబట్టి మన భావన ఎలా ఉండాలంటే అంతా నాకు తెలుసు అనే భావన కాదు. అందుకని బాబావారిని ఏమంటారు, ఆయన గొప్పవాడైనా సరే సాధకుడిలాగా నటించేవాడు, ఏమీ తెలియని వాడిలాగా ఉండేవాడు. అందువల్ల ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి, పిచ్చి పకీర్ వేషం. పిచ్చి పకీర్ వేషం వేసుకున్నాడు. పకీర్ వేషం వేసుకున్నాడు కాబట్టి కదా పిల్లలు కూడా రాళ్ళతో కొట్టేవాళ్ళు, బిచ్చకేస్తే తరిగి కొట్టేవాళ్ళు, ఆయన పిచ్చోడ్రా వదిలే పాపం అనేవాళ్ళు. ఆ వేషాన్ని బట్టి కదా నటించాడు బాబావారు. మరి నీటితో దీపాలు వెలిగించుకున్నటువంటి గొప్ప వ్యక్తి, సర్వజ్ఞుడు. నేల మీద సటకాతో కొడితే నిప్పు వస్తుంది, అదే నేల మీద సటకాతో కొడితే నీరు వస్తుంది. తుఫానుని ఆపగలడు. ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉండే అగ్నిలో పడిపోయినటువంటి బాలుని కాపాడినవాడు. మరి సామాన్యుడా? కాదే. మరి ఎందుకు సామాన్యంగా నటించాడు అంటే అది మనకి ఇచ్చేటువంటి బోధ, ఇలా జీవించాలంతే. అనకువ వినమ్రత లేనటువంటి వాడు జీవితంలో పైకి వచ్చే అవకాశం లేదు. నీకు ఎంతైనా ఉండని కాక ఇదంతా భగవంతుడి ముందు నాదెంత, ఆయనకున్నదాని ముందు నాకెంత. కాబట్టి వేదాన్ని చదివారనుకోండి, వేదాన్ని బ్రహ్మాండంగా చదవగలను అంటే కన్నా ఆ వేదాన్ని రాసిన వాడి ముందు నువ్వెంత, అవునా కదా. కాబట్టి నీకు ఎంత గొప్ప లేదు, నీకాడ తగ్గించుకుంటూ వెళ్ళాలి. అహంకారి అందరినీ ఆనందింప చేయలేడు, అహంకారి వల్ల కాదు. అహంకారి మనుషులకి దూరం అవుతాడు. అనకువ వినమ్రత ఉన్నవాడు మాత్రమే 10 మందికి దగ్గర అవుతాడు. నువ్వు గమనిస్తే రేపు నీ అంతిమ క్రియలు, నీలో ఉండేటువంటి గుణాలకి చిహ్నాలు
నీలో ఉండే గుణాలు చిహ్నాలు ఎవరంటే జడ్జిమెంట్ ఇచ్చేది ఎవరంటే రేపు అంత్యక్రియలప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు భగవంతుడు. నువ్వు లేవనే రోజు ఒకటి వస్తుంది, ఎవరికైనా వస్తుంది, అది తప్పే అవకాశమే లేదు. ఆ డేట్ మిస్టరీ తెలియదు. కావాలంటే మీకు దానికి సిద్ధపడినట్లయితే వైరాగ్యం వచ్చేసిందండి నాకు బాబా వారు చెప్పిన వైరాగ్యం నా వంట పట్టిందంటే నేను ఒక పని చెప్తా, చేయండి. మీకు ఆ ధైర్యం ఉంటే మీకు ఇష్టమైన ఫోటో ఒకటి కట్టించి, పెద్ద నిలువెత్తు ఫోటో కట్టించి, ఈ పక్క జననం మీకు తెలుసు, జననం అని ప్రింట్ చేయించి డేట్ వేసి మరణం కింద డేట్ వదిలిపెట్టి మీ ఇంట్లో పెట్టి చూద్దాం. మీ నచ్చింటే పెట్టండి, మీరు పెట్టండి, గోడకు తగిలించండి. ఎవరైనా వస్తే ఇదేనండి జరగబోయేది ఇదే, కానీ ముందుగా నాకు తెలుసు కాబట్టి ప్రిపేర్ అవుతున్నా అనగలమా? ఒకవేళ నీకు ఆ ధైర్యం ఉన్న ఇంట్లో వాళ్ళు అందిస్తారా? ఏ కర్మ అయితే పోయేది కూడా ఎట్టా పోతావు, ఇప్పుడు ఎందుకు అనవసరంగా మామూలు ఎందుకు చంపుతావు అని అంటారు. అవునా కదా? ఒక డాక్టర్ గారు దేహాన్ని దానం చేశాడు. మీకు దేహదానం తెలుసు కదా, కళ్ళదానం చేస్తారు, అవయవ దానం చేస్తారు. దేహదానం అనేది ఒకటి ఉంది. చాలామంది సంతకాలు పెట్టించుకుంటారు. ఇక్కడ నెల్లూరులో కూడా ఉంది. నన్ను కూడా చాలాసార్లు అడిగారు వచ్చి దేహదానం చేయండి అని, శరీరాన్ని దానం చేయండి అని. మరి శరీర దానం అంటే ఏంటి? కళ్ళు అంటే కళ్ళు తీసుకుపోతారు. శరీర దానం అంటే నిన్ను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తా. మీరు సంతకం పెడితే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి ఏదో అంతిమ సంస్కారం ఊరికి అలా చేయించేసిన తర్వాత బాడీ నీకు ఎవరు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. బాడీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన నీ బాడీని ఏం చేస్తారంటే వైద్య విద్యార్థుల కోసం వాడతారు. కప్పన వాడినట్టు యశిక్షణ చేస్తారు కదా, అటు నీ శరీరాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వైద్య విద్యార్థులందరి ముందు నీ శరీరాన్ని కోసి నీ బాడీని వాళ్ళకి నేర్పించడానికి ఉపయోగపెడతారు. ఇది దేహదానం. నెల్లూరులో ఉంది. ఎవరికైనా సంకల్పం ఉంటే చెప్పండి, నేనే అడ్రస్ ఇస్తా. అయితే అందరికాడ సంతకాలు పెట్టుకుంటారు వాళ్ళు, భార్య దగ్గర, బిడ్డల దగ్గర, అందరి దగ్గర పేచి పెట్టుకుంటారు. అదంతా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటుంది. మరి చేయగలమా? అసలు సిసలైన వైరాగ్యం కదా అది. కానీ చేస్తే తెలుస్తుంది అసలు వైరాగ్యం ఏంటనేది. చచ్చిపోయిన తర్వాత కాలిస్తే ఏంటి, పుట్టితే ఏంటి, పోనీ అనలేము. మనం అనలేము. అలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. చాలామంది బాడీలు తీసుకెళ్లారు. అలా డొనేట్ చేసిన వాళ్ళు 100 మందికి పైగా నాకు తెలుసు నెల్లూరులో, 100 మందికి పైగా శరీరాన్ని దానం చేసిన వాళ్ళు. సుబ్బారావు గారిని ఒకరు ఉన్నారు, బ్లడ్ డోనర్. ఆయన మనకు చెప్పామంటే ఆయన వచ్చి మొత్తం రాసుకుని పోతాడు. అంటే అర్థం ఏంటంటే అహంకారం ఉందా లేదా తెలిపేది నీ అంతిమ క్రియలు. ఎవరు రారండి, ఫోన్ చేసినా రారు, పట్టించుకోరు. ఎవరో మరీ తప్పని పరిస్థితుల్లో బంధుత్వమో ఏదో దాయాత్తనమో ఉంటే వస్తారు తప్ప రారు. నీ ఎత్తుబడి కార్యక్రమం అప్పుడు 50 మంది ఉంటే చాలా గొప్పవాడిగా జీవించావు. ఆడి నుంచి వ్యాన్ కదిలిందంటే అక్కడికి వెళ్ళేసరి 10 మంది కూడా ఉండరు. ఆడిని చుట్టూ 4-5 కూడా ఉండరు. ఆ తర్వాత నీ కాస్టింగ్ కాలేంత వరకు ఎవరు ఉండరు. దాని అర్థం ఏం చెప్తుందంటే నువ్వు అలా జీవించావు అని చెప్తుంది. బాబావారి అడుగుజాడలో నడిచి చూడండి. వినయం, అనకువ, వినమ్రత, పరోపకారం, అందరినీ ఆనందింపజేయడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, అద్దం వల్లే ప్రతిబింబంగా ఉండడం, ఇదంతా చేసి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో 5-6 చెప్పే, అంతే 20 ఉన్నాయి. ఇంకా చేసి చూస్తే కనుక అప్పుడు తెలుస్తుంది మీరంటే ఇష్టపడేవాళ్ళు, పడి చచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు. కాబట్టి 4వ అధ్యాయంలో బాబా వారు ఎలాంటి వారో చెప్పారు. ఇవి కాకుండా ఇంకా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి. దయచేసి ఈరోజు మనం చేయాల్సిన హోంవర్క్ ఏదైనా మీరు చేయదలుచుకుంటే కనుక తక్కువ సమయం ఉండింది కాబట్టి మీరు దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తి చేయండి.